ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి. మనకు ట్రేడింగ్లో చాలా క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. కానీ నా ఎక్స్పీరియన్స్లో నాకు ఏది యూజ్ అయ్యాయో, నేను ఏది యూజ్ చేస్తానో అనేది మీకు చెప్తాను. నాకు తెలిసినంత వరకు నా ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్లలో ఇవి మాత్రమే నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి. సో ఇవి ఏంటివి, ఏం క్యాండిల్స్, దీని పేర్లు ఏంటి, ఇవి ఎలా వర్క్ అవుతాయని మీకు క్లియర్గా చెప్తాను. ఈ 3 వచ్చేసి బుల్లిష్ సెటప్స్ అనమాట. బుల్లిష్ సైడ్ మాత్రమే బాగా వర్క్ అవుతాయి. ఈ 3 వచ్చేసి బేరిష్లో బాగా వర్క్ అవుతాయి. దీన్ని వచ్చేసి బుల్లిష్, ఇవి అన్ని త్రీ చార్ట్లో డౌన్లో ఫామ్ అవ్వాలి, డౌన్ ట్రెండ్లో. ఇవి మాత్రం అప్ ట్రెండ్లో ఫామ్ అవ్వాలి, పైన టాప్లో. ఇది చూడండి, దీన్ని బులిష్ ఎంగల్ఫింగ్ అంటారు. దీన్ని రెడ్ని గ్రీన్ కంప్లీట్గా కవర్ చేయాలి. తర్వాత ఇది మార్నింగ్ స్టార్, రెడ్ గ్రీన్ రావాలి. ఈ చిన్న క్యాండిల్ రావాలి, లైక్ డోజీ టైపు కలర్, ఏదైనా ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఇది హ్యామర్ క్యాండిల్ అనమాట. ఈ బాడీ చిన్నగా ఉండి విక్ అనేది చాలా పెద్దగా ఉండాలి. దాని తర్వాత దీన్ని బేరిష్ ఎంగల్ఫింగ్ అంటారు. గ్రీన్ రెడ్ క్యాండిల్ అనేది కంప్లీట్ గా కవర్ చేయాలి. మళ్ళీ వచ్చేసి ఈవినింగ్ స్టార్, దీని పేరు ఈవినింగ్ స్టార్. ఇది గ్రీన్ వచ్చి చిన్న రెడ్ క్యాండిల్ వచ్చి డోజీ టైప్, తర్వాత ఇది ఒక పెద్ద రెడ్ క్యాండిల్ రావాలి. దాని తర్వాత ఇది ఇన్వర్స్ హ్యామర్ లాగానే ఉంటుంది, దీన్ని షూటింగ్ స్టార్ అంటారనమాట. సో ఇవి చార్ట్లో ఎక్కడున్నాయి, ఎలా యూజ్ అయ్యాయి అనేది మీకు చెప్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఇది హ్యామర్ వచ్చింది. హ్యామర్ చూడండి, ఇక్కడ హ్యామర్ ఫామ్ అవుతాని ఇది పైకి వెళ్ళిపోయింది, మార్కెట్ బుల్లిష్ అయిపోయింది. ఇక్కడ హ్యామర్ ఫామ్ అయింది, ఇక్కడ బుల్లిష్ అయిపోయింది. ఫస్ట్ బుల్లిష్ ప్యాటర్న్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది, రెడ్ ని కంప్లీట్ గా గ్రీన్ కవర్ చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి బుల్లిష్ అయిపోయింది మార్కెట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మార్నింగ్ స్టార్ చూపిస్తాను మీకు. మార్నింగ్ స్టార్ చూడండి, మార్నింగ్ స్టార్ ఫామ్ అయితేనే ఇది బుల్లిష్ అయిపోయింది మార్కెట్. ఇక్కడ ఫామ్ అయితేనే ఇక్కడ పైకి వెళ్ళిపోయింది మార్కెట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది, ఇక్కడ పైకి వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు బేరిష్ షటప్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. బేరిష్ షూటింగ్ స్టార్ చూపిస్తాను చూడండి. ఇక్కడ షూటింగ్ స్టార్ ఫామ్ అయింది, ఇక్కడ కిందికి వచ్చేసింది మార్కెట్. ఇక్కడ షూటింగ్ స్టార్ ఫామ్ అయింది, ఇక్కడ కిందికి వచ్చేసింది. దాని తర్వాత బేరిష్ ఎంగల్ఫింగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది, ఇక్కడ కిందికి వచ్చేసింది. ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది, ఇక్కడ కిందికి వచ్చేసింది మార్కెట్. ఇప్పుడు ఈవినింగ్ స్టార్ చూపిస్తాను చూడండి. ఇది ఈవినింగ్ స్టార్ వచ్చేసి ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ కిందికి వచ్చేసింది మార్కెట్. ఇక్కడ ఈవినింగ్ స్టార్ ఫామ్ అయింది, ఇక్కడ కిందికి వచ్చేసింది మార్కెట్. సో ఇది ఫ్రెండ్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్లలో ఇవి మాత్రమే చాలా బాగా యూజ్ అయ్యాయి, చాలా బాగా వర్క్ అవుతాయి కూడా. అన్నీ నేర్చుకొని కన్ఫ్యూజ్ అవడం కంటే కొన్ని దానిల మీదమే ఫోకస్ చేసి నేర్చుకోవడమే చాలా బెటర్.